ప్రభుత్వ స్కూళ్ళల్లో గాని, ప్రభుత్వ కాలేజీల్లో గాని డ్రాప్ ఔట్‌లు తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు. ఒక రకంగా విద్యార్థులకు సంబంధించి ఆయన ఆహ్, ఆహ్, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి లేదంటే జగనన్న స్కూల్ కిట్లు, విద్యా దీవెన ఇవన్నీ కూడా డ్రాప్ ఔట్‌లు తగ్గించడానికే. అలాగే పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళ వైపు నడిపించడానికి తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలు, ఏంటవి అమ్మఒడి గాని ఇవన్నీ కూడా. అయితే ఇప్పుడు తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థులకు సంబంధించి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించబోతున్నారు. కాలేజీల్లోనే ప్రభుత్వ కాలేజీల్లోనే ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేయబోతున్నారు. ఒక రకంగా ఆ లంచ్ ఎలా ఉంటుంది? ఆ మెను ఎలా ఉంటుందనేది కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే రోజుకొక మెను, ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులకైతే రోజుకొక మెనూతో లంచ్ పెడుతున్నారు. దానివల్ల డ్రాప్ ఔట్‌లు చాలా తగ్గినియి అనేది. అలాగే ఇంటర్ విద్యార్థులు కూడా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళకు వెళ్ళకుండా వాళ్ళని ఇటువైపు ప్రభుత్వ స్కూళ్ళ వైపు మళ్లించాలంటే ఇదోటి ఏదో చేయాలి కాబట్టి ఇప్పుడు తాజాగా ఇంటర్ విద్యార్థులకు కూడా త్వరలోనే ఈ లంచ్ మెను అనేది విడుదల చేయబోతున్నారు. దీంతో డ్రాప్ ఔట్‌లు తగ్గి ఎంతవరకు మళ్ళీ అక్షరాస్యత శాతం పెరుగుతోంది. అలాగే ఇంటర్ విద్యార్థులు మళ్ళీ ప్రభుత్వ కాలేజీలో బాట పడతారనేది ఇక చూడాల్సిన అంశం.